ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద వర్డ్ వాక్యాన్ని తీసుకున్న టైం నుంచి హీ వాజ్ స్పీకింగ్ వెరీ క్లియర్. నిన్న జాన్ చక్కటి మెసేజ్ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ 3 స్టెప్స్, పరిశుద్ధాత్మ మనతో ఎలా ఇంటరాక్ట్ అవుతుందని. మొదటి స్టెప్ అయితే మన శరీరాన్ని దేవుని ఆలయంగా చేసుకొని వెలకట్టి కొనబడ్డాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ. రెండవ స్థితిలో ప్రభువుని అడిగే స్థితి ఉంటుంది, లైక్ ప్రతిదీ విల్ బి ఆస్కింగ్. బట్ థర్డ్ స్టేజ్ నాకు చాలా ఇష్టం, వేర్ he himself will be డైరెక్ట్లీ స్పీకింగ్. యాక్చువల్గా ఈరోజు సెకండ్ స్టేజ్లోనే అడిగాను, వాట్ షుడ్ ఐ బీ స్పీకింగ్, వాట్ షుడ్ ఐ. సో హీ క్లియర్లీ, అంటే ఇంత స్పష్టంగా యేసయ్య చెప్పాడు, ఫ్రమ్ ద థింగ్ దట్ యూ మెడిటేటెడ్ డ్యూరింగ్ యువర్ సిక్నెస్. ఇది మెడిటేషన్ వాజ్ అ పార్ట్ ఆఫ్ మై సిక్నెస్ టైమ్. బట్ ఇన్ దట్ లాట్ హోల్ త్రూ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ క్లాసెస్ టుడే. బట్ ఆ క్లాసెస్ మధ్యలో కూడా whenever I opened the word, even ఇంటికొచ్చి when I opened the word, he was really like establishing the word, going on telling, going on adding. And నాకైతే it's a revelation. ఎందుకంటే it's something which I didn't meditate during sickness, లేకపోతే ఎప్పుడు వినలేదు. ఈరోజు ప్రభు బయలుపరిచాడు, he spoke to me. And today's topic that Lord spoke is knowledge. Anyone who can tell the difference between wisdom and knowledge? Wisdom, knowledge. కానీ డిక్షనరీలో రెండిటికి తెలుగు మీనింగ్ జ్ఞానం అని ఉంది, కానీ తప్పు. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చూస్తే అర్థమవుతుంది, నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్. విజ్డమ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ప్రావర్బ్స్లో, సామెతల గ్రంథంలో భూమిని రూపించేటప్పుడు నుంచి నేనే ఉన్నాను అని, నేను అని జ్ఞానం మాట్లాడుతున్నాను. ఐ వాజ్ విత్ Father, I was with God, I am the one. So that whole chapter మీరు చదివితే 8th chapter అయితే, సో దాంట్లో చాలా మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి. దేర్ హీ ఈజ్ వెరీ క్లియర్. 8వ అధ్యాయం ఇంటికి వెళ్ళి ధ్యానించండి. సామెతలు 8లో పుట్ విజ్డమ్ ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభు అని. అందుకే యేసయ్య అంటున్నాడు, జ్ఞానము కొదువైన వాళ్ళారా నా యొద్దకు రండి, మీకు జ్ఞానం ఇస్తానని. ఎక్కడ చెప్పాడు? ఐ డోంట్ వాంట్ బ్లెస్సీ టు ఆన్సర్. దోస్ హూ ల్యాక్ విజ్డమ్ కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ విజ్డమ్. వేర్ డస్ ఇట్ సే? కొన్ని చాక్లెట్స్, కొన్ని గిఫ్ట్స్ పెట్టుకుంటే బాగుంటుంది. సామ్, నో, టీచర్ దగ్గరలో పెట్టారు టీచర్. ఇక్కడ అసలు చూడండి, నా స్టూడెంట్ అసలు బైబిల్ స్టడీకి బైబిల్ స్టార్ట్ చేసాము, ఇంకా మేము అబ్రహాం దగ్గరే ఆగిపోయింది. రైట్. నో, జేమ్స్ 1:5. ఓకే, రైట్. సో if you need wisdom, it doesn't mean you have to go for more tuitions, more ఇది. No, that is knowledge. Okay, worldly. Okay, wisdom is జ్ఞానం. If you need జ్ఞానము, you have to go to Jesus Christ. 100%. But today he is speaking about knowledge. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్లో కరెక్ట్ మీనింగ్ ఉంది. ఏమనంటే ఇన్ఫర్మేషన్, ఎక్స్పీరియన్స్, దట్ ఈజ్ నాలెడ్జ్. ఓకే, ఫ్రమ్ వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఇదంతా విజ్డమ్, నాలెడ్జ్ వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎమ్ జస్ట్ టెల్లింగ్. ఓకే, రైట్. సో టుడే లార్డ్ actually spoke about knowledge. And మొదట స్టార్ట్ చేయడమే చాలా పరుషంగా స్టార్ట్ చేశాడు. వెన్ ఐ స్టార్టెడ్ టు మెడిటేట్, నాకు ఒంట్లో బాగాలేనప్పుడు, కాలు బాగాలేనప్పుడు మెడిటేట్ చేస్తుంటే చాలా హార్ష్గా అనిపించింది. ఎందుకంటే యూ నీడ్ సమ్ సూదింగ్ థింగ్స్ కదా. వెన్ యూ ఆర్ సఫరింగ్, వెన్ యూ ఆర్ ఇన్ పెయిన్, ఏదైనా దేవుడు ఓదార్చినట్టు కంటి పాప వాళ్ళే కాపాడుతాను, లేకపోతే అరచేతిలో చెప్పుకున్నాను, ఇట్లా చెప్తే చాలా సూపర్ అనిపిస్తుంది. బట్ హీ గేవ్ మీ అ వెరీ టఫ్ వర్డ్. And that word started to make me to think about this particular concept. So this thing actually, దేవుడు నాకు ఇంకా కొంచెం టైం ఇచ్చి ఉంటే I wanted to really make a proper ఇది. It's like a jumble mumble, and for me also it's new. So I'll just go the way Lord leads me. So హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అక్కడ చాలా పరుషంగా అంటాడు, అంటే చాలా
it's very painful when God says anything that comes okay. What a painful thing. తర్వాత ఏమంటాడు తెలుసా, మీరు నా ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు కాబట్టి మీ పిల్లల్ని మర్చిపోతాను అని అంటాడు. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ వెన్ గాడ్ సేస్ దట్. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మీరు నా నా యొక్క పరిజ్ఞానం అని చెప్పాలంటే, జ్ఞానం కాదు పరిజ్ఞానం, నా గురించిన పరిజ్ఞానం, నన్ను తెలుసుకోవడం కానీ, నా గురించిన ఇన్ఫర్మేషన్ కానీ, నా గురించిన ఎక్స్పీరియన్స్ కానీ మీరు రిజెక్ట్ చేశారు. జ్ఞానం ఉంటుందమ్మ, ఎందుకంటే జీసస్ ఈజ్ విజ్డమ్. సో ఇఫ్ యూ యాక్సెప్ట్ జీసస్ యూ విల్ హ్యావ్ విజ్డమ్. కానీ విజ్డమ్ పొందిన వాళ్ళు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఆయన గురించిన పరిజ్ఞానం మనం పెంచుకోవాలి. చూడండి, నిజంగా మన పిల్లల్ని కూడా మనం 10th చదువుతున్నాడు, ఇంటర్ చదువుతున్నాడు, మావాడు దీంట్లో టాప్, దాంట్లో. ఇప్పటి వరకు నేను ఎంతమంది పేరెంట్స్ని కలిసాను, చాలా తక్కువ మంది, మా సలోమి వాళ్ళు లాంటి వాళ్ళు మాత్రమే 112 సాంగ్ చెప్పు, 91 సాంగ్ చెప్పు, ఈ పాట చెప్పు. ప్రతిసారి షీ విల్ హ్యావ్ సమ్ న్యూ థింగ్ ఫ్రమ్ దట్ గర్ల్. బైబిల్ బుక్స్ అన్నీ చెప్పేస్తుంది ఆ పిల్ల. నిన్న ఏదో కీర్తనలు 121 చెప్పినట్టుంది, 121 చెప్పింది. ఎప్పుడు ప్రతిసారి సంథింగ్, సమ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. వీ డూ నాట్ డూ దాట్. వీ రిజెక్ట్ ఇట్. వీ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్. ఈ విషయమే ప్రభు దగ్గర నేను అడిగాను. అసలు ఏంటి నువ్వు నాలెడ్జ్ అంటావు, జ్ఞానవంతులుగా ఉండాలంటావు, ఇంకా ఉండమన్నప్పుడు ఓకే. వెన్ ఐ స్టార్ట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ క్విజ్ పాయింట్ ఆఫ్ వ్యూ, హీ సేస్ నో, స్టాప్, నన్ను క్విజ్లో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఎనీ అదర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, జోనా అంటే మీనింగ్ ఏంటి అని అంటే బైబిల్లో లేదు. క్విజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కనుక్కుందాము, తెలుసుకు. డోంట్ రీడ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ బైబిల్. మై లార్డ్ డజంట్ అలా. మరి ఎట్లా వస్తుంది? ఎందుకంటే చాలామంది చెప్తుంటారు, ఈజిప్ట్ నుంచి ఇక్కడికి ఇన్ని మైళ్ళు, దాని తర్వాత ఆ మైళ్ళు, ఈ మైళ్ళు. ఫ్రాంక్గా ఇక్కడ ఉన్నది మాత్రమే ఫర్ మీ. తప్పని నేను అన్నట్ల, వాళ్ళకి దేవుడు ఇచ్చిన రీడింగ్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఐఎమ్ టెలింగ్ మై ఎక్స్పీరియన్స్, మై టెస్టిమనీ. సో నాలెడ్జ్ లేనందుకు నేను శాపగ్రస్తురాలుగా, నా పిల్లలు ధర్మశాస్త్రం తెలుసుకోకపోతే వాళ్ళకి శ్రమ, ఇంత కటువుగా ఉంటుంది ఈ మాట. మనం చాలాసార్లు ఇదే తప్పు చేస్తుంటాం. దేవుని గురించిన పరిజ్ఞానం పెంచుతూ ఉండాలి పిల్లలు. ఆయన గురించిన పరిజ్ఞానం ఎలా పెంచాలనేది లాస్ట్లో చెప్పాడు. ఎలా పెంచాలి, ఎలా చెయ్యాలి అని కూడా చెప్పాడు. సో యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో కూడా చెప్తున్నారు, నా ప్రజలు బందీగా ఉన్నారు. ఓకే, యూ మే సే క్యాప్టివ్, మనం లేమని. నో, మనం ఎన్నో బంధకాల్లో ఉన్నాం. లాట్ ఆఫ్ షాకిల్స్ ఆర్ దేర్. ఇఫ్ యూ ఆర్ రెడీ టు యాక్సెప్ట్, నో, ఇట్ ఈస్ గుడ్. నా ప్రజలని నేను బందీగులుగా విడిచిపెట్టాను. ఎందుకంటే బికాస్ దే హ్యావ్ నో నాలెడ్జ్ అండ్ దే ఆర్ ఫ్యామిష్డ్, డ్రైడ్ డౌన్. దెర్ ఇస్ నో లైఫ్ ఇన్ దెమ్. మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫ్యామిలీస్, ఐ డోంట్ నో వై, నిన్న ప్రేయర్కి చాలామంది పిల్లలు వచ్చారు. హోల్ ఫ్యామిలీస్ ఆర్ డిస్టర్బ్, చిల్డ్రన్ ఆర్ డిస్టర్బ్. దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్. బంధకాల్లో ఉన్నాం. హౌ మెనీ ఆఫ్ యూ, ఎంతమంది నిజంగా ట్రూత్, ఇఫ్ యూ నో ద ట్రూత్, ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఆజాదీ रहना चाहिए, खुशी रहना चाहिए. But why we are bogged down, we are in pain, we are in suffering. ఒకటి కాకపోతే ఒకటి, we call it as a necessity, frankly speaking, which is not a necessity. I always ask God, నిజంగా బర్కత్ అంటారు కదా, ఇచ్చిన దాన్ని బర్కత్ ఉండాలి. రూపాయి అయ్యుండొచ్చు, 10 రూపాయలు అయ్యుండొచ్చు, ఎంత ఉన్నా బర్కత్ ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వ్యక్తి. లెట్ us make it a point. Let us make it a point. First, let us understand the concept of this knowledge. ఇది లేనందుకు ఆయన క్లియర్గా అన్నారు, నాశనం చేశానన్నాడు మొదటిసారి. అయితే రెండోసారి ఏమంటున్నాడు? బందీలుగా పంపించాను అంటున్నాడు. 2వ రాజుల గ్రంథంలో ఈ ప్రక్రియ ఎక్కడ జరిగింది అనేది ఊరికే రెఫరెన్స్ కోసం రాసుకోండి. 24వ అధ్యాయం 14 నుంచి 16లో మొత్తం బబులోనికి వాళ్ళు చెరసాలకు వెళ్ళడం మనం చూస్తున్నాం. సో whole except poorest of poor, everybody was taken into
captivity. That's what happened. Okay, so నాలెడ్జ్ లేదు డిస్ట్రాయ్ చేశాను అన్నాడు, నాలెడ్జ్ లేదు క్యాప్టివేట్ చేశాను. బట్ ద సేమ్ గాడ్, అందుకనే వర్డ్ ఆఫ్ గాడ్ని రెండంచుల ఖడ్గం అంటారు. 2-edged sword, రెండంచుల ఖడ్గం. ద అదర్ సైడ్ చూద్దాం. 1 Corinthians 8th chapter 1st verse. దాంట్లో ఏమంటున్నాడు? నాలెడ్జ్ పఫ్స్ అంటున్నాడు. జ్ఞానం అనేది మనల్ని ఏం చేస్తుంది? పరిజ్ఞానం ఏం చేస్తుంది? గర్వం, అతిశయపడేటట్టు చేస్తుంది. ఓకే, పిహెచ్డి మా వాళ్ళు ఇప్పుడైనా డాక్టర్ పెట్టడం మర్చిపోతే వెంటనే శిక్షిత డాక్టర్ నయ్యే రకో, ఎందుకు పిహెచ్డి చేస్తారు? ఆ డాక్టర్ తీసుకొని గ్రేవ్కి వెళ్తే గ్రేవ్లో మీద రాసేది డాక్టర్ సో అండ్ సో, దట్స్ ఇట్. పలకం, ఇంటి మీద ఒక పలకం. అంతకు మించి what is making you are getting pride out of it. Many times I used to really feel bad. ఎందుకు మంచి టైంలోనే నేను పీజీ ఏమంటారు, దేవుడు మంచి టైంలోనే నాకు ప్రమోషన్ ఇచ్చాడు, డిగ్రీ లెవెల్కి వచ్చాను. డిగ్రీకి వచ్చినప్పుడు నేను యూజీసీ తీసుకుంటాను, దేవుడు నో అని చెప్పాడు. ఫస్ట్ థింగ్ ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టా. యూజీసీ ఎగ్జామ్స్ ఉంటాయి, నెక్స్ట్ లెటర్ అని అవి చేస్తేనే వస్తాయి. వద్దు, నువ్వు నా సేవ చేయి, నీకు సేవకి ఈక్వల్గా, అంటే యూజీసీ ఈక్వల్గా స్టేట్ స్కేల్ ఇస్తానన్నా. నాకెందుకు వచ్చింది? సేవ చేయడం మొదలుపెట్టా, ట్రాన్స్లేషన్స్ చేయడం మొదలుపెట్టాను. ట్రాన్స్లేషన్ ఎవ్రీ మంత్ ఒక మ్యాగజైన్ వచ్చేది. అండ్ మా వాళ్ళందరూ యూజీసీ స్కేల్ తీసుకొని తర్వాత ఒక చిన్న జంప్ వచ్చింది. ఎందుకో చెప్పినా, నేను ట్రాన్స్లేషన్ ఆపేశాను. జబతోని స్టాప్, ప్రార్థనా ధ్వని అనే ట్రాన్స్లేషన్ ఆగిపోయింది. ఆగిపోగానే మీరు నమ్ముతారా లేదు, స్టేట్ స్కేల్ కిందకైంది. కేసీఆర్ వచ్చారు, యూజీసీ పైకి వెళ్ళింది. అప్పుడు అడిగాను, ప్రభా నువ్వే వద్దన్నావు కదా అని. అంటే ఒకటే అన్నాడు, ఒకటి యూజీసీ స్కేల్ వచ్చి ఉంటే అతిశయపడడం మొదలుపెట్టింది. ఎస్, ఇప్పటికే ఆగట్లే. సో ఇప్పటికే నా ఇన్కమ్ని బట్టి ఐ ఆల్వేస్ మా ఆయనతో ఎక్కిరిస్తుందని, నీ పెన్షన్ కంటే నా జీతం ఎక్కువ వస్తుంది. అండ్ సమ్వేర్ దట్ ప్రైడ్ వుడ్ హ్యావ్ కమ్. ఎందుకంటే యూజీసీ స్కేల్ ఉన్న వాళ్ళది వేరే ఉంటుంది హవా, వేరే హవా. ఎందుకంటే దే థింక్ దే ఆర్ ప్రొఫెసర్స్. అండ్ నాకు ప్రొఫెసర్షిప్ కూడా లేదు తెలుసా, అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్, వాళ్ళందరూ అసోసియేట్ ప్రొఫెసర్స్. ఒక మెట్టు కిందే ఉన్నాను. బట్ ఐ థ్యాంక్ గాడ్. ఎందుకో చెప్పను, అతిశయపడకుండా. నాలెడ్జ్ పఫ్స్, డాక్టరేట్ పఫ్స్, అండ్ గాడ్ డోంట్ అనో మీ తెలుసా. యూజీసీ స్కేల్ ఉంటే షూర్గా ఇప్పటికల్లా డాక్టర్ సుచిత ప్రభాకర్ అయ్యేదాన్ని. ఎందుకంటే దట్ ఈస్ ద వే యూ విల్ డూ పిహెచ్డి. యూజీసీ స్కేల్లో ఉన్నాడు ఎవడు ఆగాలనుకోడు, నెక్స్ట్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటాడు, అక్కడికి వెళ్ళాలని. బట్ లాడ్ ఈజ్ సో గుడ్, లాడ్ ఈజ్ సో గుడ్. ఇహలోక సంబంధమైన నాలెడ్జ్ మనల్ని గర్వపడేలా చేస్తుంది. ఆ పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో మనం ఎక్కువగా ఆశపడతాం. ప్రభు ఏం చేయమంటావు, ఏ లెవెల్లో ఉండమంటావు? ఐ వుడ్ హ్యావ్ బికమ్ ప్రిన్సిపల్. ఆనెస్ట్లీ ప్రిన్సిపల్ అయి ఉంటే సేవ ఇంత చేసేదాన్ని కాదు. రెండవది కొద్ది గర్వం వస్తుంది, ఎందుకంటే నీ కింద ఒక హ్యారమ్ ఆఫ్ లెక్చరర్స్, హ్యారమ్ ఆఫ్ అటెండర్స్, హ్యారమ్ ఆఫ్ పీపుల్. 2 times ఆపర్చునిటీ వస్తే దేవుడు నో అని చెప్పి, నో ఎక్సెప్ట్ మినిస్ట్రీ యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ. ఐ డెంట్ టేక్ ప్రిన్సిపల్షిప్. సో దిస్ నాలెడ్జ్ వాట్ దేవుని వాక్యమే చెప్తుంది. And then he says very clearly that ఆదాము హవ్వ ఆదికాండం 3వ అధ్యాయంలో ట్రీ ఆఫ్ నాలెడ్జ్ తినొద్దు అని దేవుడు చెప్పాడు. ఎస్ ఆన్ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ తినొద్దు అన్నాడు. డోంట్ నీడ్ టు గివ్ అ రెఫరెన్స్ అయితే. సో వెన్ దే ate the fruit, their eyes were opened and they knew good and bad. They knew good and bad. I hope you get the point. Knowledge which comes away from God is always dangerous. దేవుని చిత్త ప్రకారం దేవుడు ఇవ్వాలనుకున్న పరిజ్ఞానం కాకుండా మన సొంత, అందుకే డూ నాట్ లీన్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్ అంటాడు. డూ నాట్. సో నాలెడ్జ్ దట్ గాడ్ సేస్ నో,
ఏ పరిజ్ఞానం అయితే దేవుడు వద్దంటున్నాడో ఆ పరిజ్ఞానాన్ని మనం పొందుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం దట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. దిస్ ఈస్ ద థింగ్ దట్ లార్డ్ రివీల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. దేర్ ఆర్ 2 types of knowledge. దట్ ఈస్ వాట్ ఐ లర్న్ టుడే. దేర్ ఆర్ 2 types of knowledge. దాని గురించి వివరణ ఎంత బాగుందంటే లైక్ బైబిల్ ఈజ్ సో బ్యూటిఫుల్, అంటే లైక్ ఇట్స్ సో వండర్ఫుల్. అందుకే దావీదు చక్కగా అంటున్నాడు కీర్తనలో, ద నాలెడ్జ్ అబౌట్ యూ ఈజ్ సో బ్యూటిఫుల్, సో వండర్ఫుల్ అంటాడు. దేర్ ఆర్ 2 types of knowledge. One by God, with God, in God. One which belongs to the world, which belongs to Satan, which belongs to something which is against God. Christian life law, let us have a clarity which knowledge we are pursuing. Is it with God, in God, for God? Fine. నాకు సర్జరీకి వెళ్ళేటప్పుడు దైవజనుడు భలే అన్నాడు, ఐ వాంట్ టు గో ఫర్ సర్జరీ. వై సిస్టర్ అన్నాడు. ఐ వాంట్ టు వాక్, ఐ వాంట్ టు స్టాండ్ ఇన్ ద మీటింగ్. ఐ వాంట్ మీటింగ్ అని కూడా అనలేదు. ఐ వాంట్ టు స్టాండ్, ఐ వాంట్ టు వాక్, ఐ వాంట్ టు బీ లైక్ ఎవ్రీబడి. ఎన్ని రోజులు ఇట్లా అపాహిజ్ లాగా ఉండాలి? ఐ వాంట్ టు వాక్. సిస్టర్ అట్లయితే డోంట్ గో ఫర్ సర్జరీ అన్నాడు. గో ఫర్ సర్జరీ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ద లార్డ్. నేను సేవ చేయలేకపోతున్నాను, సేవ ఇంకెక్కువ చేయాలి, గో ఫర్ సర్జరీ. ఐ వాంట్ టు లివ్ ఫర్ క్రైస్ట్ ఆఫ్ భర్పూర్ జీవన్, గో ఫర్. I want to serve more, I want to do more for the Lord. Purpose of anything in our life, whether it's knowledge, whether it's anything, purpose in our life should be Christ. Purpose should be Christ, please. Christ oriented, Christ filled, Christ generated. Christ should be the goal. Anything you do, తిన్నా తాగినా ఏం చేసినా, పౌలు చక్కగా అన్నాడు, క్రీస్తు కోసం. ఇఫ్ వీ హ్యావ్ దాట్, దెన్ ద ఫస్ట్ నాలెడ్జ్ విల్ బీ యూస్డ్ ఫర్ గాడ్. అప్పుడు నిజంగా చెప్తున్నాను, నేను ఎప్పుడు సాక్ష్యం చెప్తాను, నాకు లెక్కలు రావు. నిజంగా స్పాట్ వాల్యుయేషన్లో చిట్టి వచ్చేది, ఎవరు తప్పు కౌంట్ చేశారో స్క్రూటనైజర్ స్టేజ్ మీద ఉన్నవాడు పిల్లోళ్ళు చిన్న స్లిప్ తెచ్చేవాడు. వాడు వస్తున్నప్పుడే శుచి నీకే 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 అనేవాడు, నాకే వచ్చేది, ఎందుకంటే అన్ని తప్పులు చేసేది. నాకు టోటలింగ్స్ రావు. మా ఏమంటారు డోబీ చెప్పేవాడు, అమ్మ తప్పేశారు మీరు ఇది అని. సో ఐఎమ్ వెరీ పూర్ అట్ ఇట్, ఐఎమ్ వెరీ పూర్. బట్ యూ కాంట్ బిలీవ్, నౌ ఐ డూ ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ మై ఓన్. ఐ డూ మ్యాథ్ విచ్ ఇస్ వెరీ, ఎంత క్లారిటీ అంటే ఈవెన్ నౌ డ్రైవర్ దగ్గర 230 రూపీస్ ఉంది, ఐ హ్యావ్ టు గివ్ హిమ్ 780. చంకుని అడిగా, ఎందుకులే బ్రెయిన్ కష్టపడ్డావు, చంకు ఎంత ఇవ్వాలి అతనికి అని అంటే, ఏమో ఐఎమ్ టెలింగ్ యూ ఆనెస్ట్లీ, హోలీ స్పిరిట్ టోల్డ్ 530, 580, ఐ జస్ట్ పుట్ ఇట్, దట్స్ ఇట్. 550 ఐ పుట్ ఇట్, దట్స్ ఇట్. అంత క్లారిటీ. ద నాలెడ్జ్ విల్ బీ గివెన్ బై ద లార్డ్. మనం పిల్లల దగ్గరే ఎక్కడ ప్రాబ్లం చేస్తున్నామంటే, చదువు, ట్యూషన్కి పోదా, ఇంత చేయి అంత చేయి అంత చేయి. నో, గివ్ దెమ్ హెవెన్లీ నాలెడ్జ్. దట్ ఈస్, గివ్ దెమ్ మోర్ నాలెడ్జ్ అబౌట్ క్రైస్ట్. ఎందుకు అంటున్నాడంటే, అబ్రహాంతో అన్నాడు, కూర్చున్నప్పుడు, నుంచినప్పుడు, పడుకున్నప్పుడు, పడకల్లో కూడా మనము పిల్లలకి దేవుని యొక్క విషయాలు చెప్పాలి. ఎంత బాగా చెప్తాడు అబ్రహాంకి, నువ్వు అలా చెప్తావని నాకు నీ మీద నమ్మకం అంటున్నాడు. మనకు పిల్లల్ని ఇచ్చాడు, మన మీద నమ్మకంతో ఇవ్వగలుగుతున్నాడా? ఇఫ్ హీ ఈజ్ నాట్ గివింగ్ చిల్డ్రన్, ఐ మీన్ ఇట్, హీ షుడ్ గెయిన్ దట్ కాన్ఫిడెన్స్ దట్ వీ విల్ లివ్ ఫర్ యూ. వీ విల్ సీ దట్ అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఇన్ ద కర్స్ జనరేషన్. నీ పిల్లల్ని నేను మర్చిపోతానంటే ఎంత కష్టం. ఆయన ఫర్గెట్ యువర్ చిల్డ్రన్ అంటున్నాడు. ఎంత ఆయన మర్చిపోతే నీవు మరచిన ఎటు పోదును. దేవకుమార దేవకుమార ఆ పాటలో దేవకుమార దేవకుమార కుచ
గుర్తుంచుకోవయ్యా. దేవకుమారా దేవకుమారా కాస్త గుర్తుంచయ్యా. నీవు తలచిన ఆశీర్వాదమే నీవు మరచిన ఎటు పోదును. నీవు తలచిన ఆశీర్వాదమే నీవు మరచిన ఎటు పోదును. Where will we go if we forget? And he is very clear in Hosea 4th chapter. I will forget your children if you forget the law. కానీ మనం ఏం చేస్తున్నాం? ధర్మశాస్త్రం అంటేనే మన పిల్లలకి తెలియదు, ప్రభు స్వరం అంటేనే వాళ్ళకి తెలియదు. మనం ఏం చేస్తున్నాం? వాడు వచ్చి చాక్లెట్ అడుగుతాడు. హౌ మెనీ ఆఫ్ us teach? ఆస్క్ లార్డ్, ఆస్క్ ద లార్డ్. ఏలియాకి కాకులతో ఆహారం ఇచ్చిన ప్రభు నీ కొడుకుకి ఇవ్వడా, కూతురికి ఇవ్వడా? మనం నేర్పించట్లేదు. పిల్లలు మన వైపు లోకం వైపు చూడడం నేర్పిస్తున్నాం. తర్వాత ఫీల్ అవుతున్నాం చిల్డ్రన్ ఆర్ నాట్ లుకింగ్ ఎట్ గాడ్. అంటే అలవాటు చేస్తే కదా, చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. ఇప్పటికొచ్చి ఆయన ప్రౌడ్ అని కాదు, అతిశయపడతాను. ఏ విషయం తెలుసా? మా బాబు ఒకటే అంటాడు, అమ్మ నాకు ఇది కావాలని ఉంది, బట్ యూ ప్రే, ఐ విల్ ఆల్సో ప్రే. దేవుడు చెప్తే చేద్దాం. నీ నమ్మరు, ఒక చిన్న ఐటెం కొన్నా దేవుడు చెప్తే చేద్దాం. ఒక చోటుకి వెళ్ళాలన్నా, అమ్మ వెళ్ళాలనుకుంటున్నావు, దేవుడు చెప్తే చేద్దాం. దట్ ఈస్ ద వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ మై చిల్డ్రన్స్ మౌత్. అండ్ ఐ ఫీల్ గుడ్, ఐఎమ్ ఆనర్డ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి, అప్పటికి నేను దేవుడిలో లేను, కానీ హెబ్రోన్ సిస్టమ్ తెచ్చి మా ఇంట్లో సండే స్కూల్ పెట్టాడు. దాని తర్వాత హోరేబ్ అండ్ క్రైస్ట్ చర్చ్ సండే స్కూల్, దాని తర్వాత ఎవ్రీ అంచెలుగా, తర్వాత సెరాఫిమ్స్, ఎవ్రీవేర్ దేవుడు వదలలేదు. నాకు ఆయన తెలీదు, నిజంగా చెప్తున్నాను. అపరిచితుడుగా ఉన్న రోజుల్లోనే ఒక హెబ్రోన్ సిస్టర్ వచ్చి మా పిల్లలకి బేసిక్స్ నేర్పించింది. ఎంత గట్టిగా నేర్పించిందంటే, మా డిచ్చి ఎగ్జాక్ట్గా ఇంతే ఉండేవాడు. వెళ్ళి వినాయకుడి బొమ్మ పెడితే మా రైల్వే క్వార్టర్స్లో, అది ఐడల్, వర్షిప్ చేయకూడదు, తీసేసేయండి అని చెప్పాడు. నేను వాడిని వీక్ వచ్చి, అదే అందరితో అట్లా చెప్పకూడదు, నువ్వు వర్షిప్ చేయకు, కానీ అట్లా పోయి చెప్పకూడదు నాన్న. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో గుడికి ఇట్లా దారి కట్టి గుడి చేశాడని వీడు ఒక దారి చేసి మన చర్చ్ అని పెట్టి దానికి మా గార్డెన్లో. ఐఎమ్ జస్ట్ టెలింగ్ ద బేసిక్స్ they stay man. So let us be very, very careful about it. Knowledge of the world, knowledge of by God. దేవుని యొక్క పరిజ్ఞానం గురించే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. దేవుని పరిజ్ఞానం నా పిల్లలు ఆయన చూసుకుంటాడు, అదే ఇచ్చాడు దేవుని వాక్యంలో, అదే ఇచ్చాడు. కాబట్టి ఆదాము హవ్వ విషయంలో మనం చూస్తున్నాము, పరిజ్ఞానం విషయమైన మంచి చెడుల విచక్షణ తెలిసే ఆ చెట్టు పండు తినడం వలన శాపగ్రస్తులయ్యారు. ఆ శాపాన్ని పోగొట్టాలంటే, ఆ పాపం నుంచి బయటికి రావాలంటే మనం చేయాల్సింది దేవుని పరిజ్ఞానంలోకి మనం, ఆ పరిజ్ఞానాన్ని మనం ఆశించాలి. ఎలా ఆశించాలో చూద్దాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 5 వరకు త్వరగా చూద్దాం. 1 నుంచి 5 వరకు నేను త్వరగా చెప్తాను, రాసుకోండి చాలు. ఫస్ట్ వన్ ఈజ్ చెవులుండి వినేవాళ్ళుగా ఉండాలి. యేసయ్య నిజంగా ఎంత బాగా చెప్తాడు కదా. పారబుల్ అంతా చెప్పిన తర్వాత, నిన్న కూడా జాన్ చెప్తున్నాడు, ఉపమానం అంతా చెప్పాక చెవులున్నవారు వినండి అంటాడు. అంటే ఏంటి? ఆ ఉపమానంలో స్టోరీ మాత్రం తీసుకొని వదిలేసిస్తాం, కానీ దానిలోని గూఢార్థము చెవులున్నవాడు మాత్రమే వింటాడమ్మా. గూఢార్థం వాళ్ళు మాత్రమే వింటారు. పరిజ్ఞానం ఎవరు పొందుతారో? రన్నింగ్ రేస్ ఫినిష్ చేయాలన్న ఆశ ఉన్నోడే. గాట్ ఇట్? ఓకే, ఇయర్ టు హియర్. వివేచన అనేది పెద్ద సబ్జెక్ట్. ఐ విల్ టేక్ ఇట్ గాడ్ విల్ వెన్ గాడ్ గివ్స్ అనదర్ ఛాన్స్. వివేచన ఇప్పుడు వరకు మనం పరిజ్ఞానం 3rd స్టేజ్ చూస్తాం, 2వ స్టేజ్కి వద్దాం, తర్వాత జ్ఞానానికి వద్దాం. దట్ వుడ్ బి గ్రేట్. బట్ ఫర్ మీ ఇట్ ఈస్ ఎ రెవల్యూషన్. చెవులు జ్ఞానంకి చెవి ఉగ్గాలి, హృదయము వివేచనకి. నెక్స్ట్ అది మనం. ఓకే, సో కాల్ అవుట్. ఇఫ్ యూ కాల్ అవుట్, 3వ పని ఇయర్, హార్ట్, మౌత్. ఓకే,
ఓకే, కేవలం మనము వాయిస్ని ఎత్తి అడిగితేనే వివేచన మనకి ఇవ్వబడుతుంది. హృదయంలో ఆశ ఉంటే చాలు, హృదయంలో ఆశ ఉంటే చాలు. అడగండి, అంగలార్చండి, అడగండి. నెక్స్ట్ మంత్ వెండిని వెతికినప్పుడు సీక్ అండ్ సర్చ్ యాజ్ ఫర్ ప్రెషస్ థింగ్స్. ప్రశస్తమైన వాటి కోసం వెతికితే ఓకే. Then you will understand fear of God. Got it? Knowledge ఎక్కడుందమ్మా? లాస్ట్. సో మొదట జ్ఞానం, వివేచన, వీటి కోసం మనం అడిగి వెతికితే దేవుని భయం మనకు తెలుస్తుంది, భయభక్తి. ఆ భయభక్తి తెలిసినప్పుడు మనకి జ్ఞానము దొరుకుతుంది. మనం ఇప్పటివరకు ఏం నెగ్లెక్ట్ చేస్తామో అర్థమైంది. వై ఆర్ వి డిస్ట్రాయిడ్, వై ఆర్ వి ఇన్ క్యాప్టివిటీ? ప్రభు సొల్యూషన్ చెప్తుంది. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ లైట్, డోంట్ టేక్ ఇట్ లైట్. ఇప్పటి వరకు ఎందుకు ఒక శత్రువు మన పైన ఎందుకు గెలుస్తున్నాడు? సాతాను ఎందుకు ప్రతిసారి గెలుస్తున్నాడు? బికాజ్ వీ డూ నాట్ హ్యావ్ నాలెడ్జ్. పరిజ్ఞానం లేని వాళ్ళు వెండిని వెతికినట్టు అన్నీ వెతికితేనే అప్పుడు దేవుని భయం అనేది తెలుస్తుంది. ఇవన్నీ ఉంటేనే మనకి దేవుని పరిజ్ఞానం. కానీ మనం ఏం చేస్తున్నాం? బాగా తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్. దట్స్ ద రీజన్ వీ కీప్ బంపింగ్ అండ్ ఫాలింగ్ అండ్ గెటింగ్ డిస్ట్రాయిడ్ టైమ్ అండ్ అగైన్. డిస్ట్రక్షన్ షుడ్ నాట్ టచ్. నేను నిజంగా ఎందుకు నాకు తెలీదు, ఐ మీన్ రైట్ ఫ్రమ్ డే 1 ప్రభు ఈ మూమెంట్ అంటే చచ్చిపోవడానికి రెడీ, కానీ నాతో వచ్చిన పిల్లల్లో ఒక్కళ్ళు కూడా హర్ట్ అవ్వకూడదని ప్రేయర్ చేస్తాను మినిస్ట్రీకి తీసుకెళ్ళేటప్పుడు. బికాస్ తల్లిదండ్రులకు మేము చెప్పి తీసుకెళ్తాం. నేను మొన్న వెళ్ళేటప్పుడు కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ అటాక్. ఎంత అటాక్ అంటే ఆ ముందు రోజు రాత్రంతా పడుకోలేదు. ముందు రోజు రాత్రంతా ఐ వాజ్ ఇన్ ప్రేయర్ అండ్ మూవింగ్ హియర్ అండ్ దేర్ అండ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. నిద్ర పట్టలేదు. దుష్టుడి అంతం ఎలా ఉంటుందో కీర్తనలు 73లో చదివితే తెలుసు, మనం అనుకున్నట్టుగా. సో we'll take the solutions. First solution we will take ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-6 త్వరగా చూద్దాం. How by revelation he made known to me the mystery. When you read, you may understand my knowledge in the mystery of Christ. I hope you understand. తెలుగులో ఎవరైనా చదువుతారా? నాకు కలిగిన పరిజ్ఞానం అని రాసుకున్నానా? ద నాలెడ్జ్. క్లియర్? ఓకే. వాట్ ఈస్ ద మిస్టరీ హియర్? వాట్ ఈస్ ద మిస్టరీ? బైబిల్ స్టడీలో యూజువల్గా మీరే ఆన్సర్ చేయాలి. ద మిస్టరీ ఈస్ క్రీస్తు అనే మర్మం గురించి ఎవరికి ఇస్తానంటున్నాడు? అన్యులకు కూడా ఇస్తానంటున్నాడు. వాట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ క్రైస్ట్? అండ్ ఈ పరిజ్ఞానము నాకు ప్రకటించబడింది. ఇట్స్ అ రెవల్యూషన్ ఫర్ మీ. సో నాలెడ్జ్ does not come through your running and through your thing. The knowledge of mystery of Christ should be given to you by the Lord through revelation. ప్రకటన ద్వారా ఆయన తెలియపరచాలి. నాలెడ్జ్ వరల్డ్లీ వైజ్ అయితే పుస్తకాల ద్వారా వస్తుంది, టీవీ ద్వారా వస్తుంది, సెల్ ఫోన్ ద్వారా వస్తుంది. బట్ నాలెడ్జ్ in Christ, through Christ, is given only through revelation. So ask for the revelation. So మొదటి పాయింట్ గుర్తుపెట్టుకున్నాను, నాలెడ్జ్ కమ్స్ అవుట్ ఆఫ్ రెవల్యూషన్. ఓకే, గాట్ ఇట్? ఓకే. తర్వాత రెండో పాయింట్, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం త్వరగా చూద్దామా?
Put on new man. దేంట్లోనా? In the image of its creator. So, a new man has to start. A new man who believes in the knowledge given by God. దేవుని చేత ఇవ్వబడిన పరిజ్ఞానం పైన ఆధారపడే ఒక నూతన వ్యక్తి మనలోంచి రావాలి. Got it? Not on anything. Not on any worldly device. Not on any worldly device. Knowledge is given by God. So, depend only on God. Got it? A new man should start. ఒకటి ప్రకటన మనం పొందుకోవాలి. రెండవది ఒక నూతన వ్యక్తి మనలోంచి రావాలి. ఆ నూతనత్వం రానంత వరకు వేర్ బ్లాంకెట్ దేర్ బ్లాంకెట్. అందరూ బాగా కౌన్సిల్ వింటారు. విన్న తర్వాత మళ్ళా నిజంగా మ్యానింగ్ చూస్తే నాకు జాలేస్తుంది. ఎందుకంటే ఆయన మెసేజ్ అంతా చెప్తాడు, డిపెండ్ ఆన్ క్రైస్ట్, దిస్ దట్ దిస్. ప్రేయర్కి వచ్చేసేసి నీకేం ప్రేయర్ చేయాలంటే మళ్ళా మొదటికి వచ్చేస్తారు. ఏంటి? మన కోరికలు, మా అబ్బాయికి ఉద్యోగం లేదండి. ఆ రోజు మెసేజ్ అంతా ఏం చెప్తాడంటే డిపెండ్ ఆన్ గాడ్ అండ్ గాడ్ విల్ గివ్ యూ. ఓకే, సో డోంట్ ఆస్క్, అసలు ప్రేయర్ చేయక్కర్లేదు, మనం ప్రార్థన చేయకుండానే అయిపోతుంది అని చాలా బాగా చెప్తాడు. చాలా రెఫరెన్స్లు చెప్తాడు, అన్నీ చెప్తాడు. మన లైన్లో నుంచొని ఫస్ట్ వచ్చేసేసి మా అబ్బాయికి పెళ్లి కాలేదంటారు. I hope a new man should start. A new man should start. This is the solution that Lord is giving. This is the solution that Lord is giving. ఆఖరిగా you should have a desire for the knowledge. You should have a desire. ఆశ ఉండాలమ్మా. ఎట్లయితే గాడ్ ఓన్లీ గేవ్ ఎ రెఫరెన్స్ ఆఫ్ మోసెస్. ఆ మోషే నిర్గమకాండలో అడుగుతాడు, ప్రభువా నేను ముఖాముఖిగా నేను చూడాలయ్యా. అట్లా ప్రభువా నీ పరిజ్ఞానంతో నన్ను నింపయ్యా. గివ్ మీ యువర్ నాలెడ్జ్ లార్డ్. త్రూ రెవల్యూషన్, త్రూ renewing my spirit, making me a new being. Have that desire and may the good Lord bless us. I hope I didn't take a lot of time and నాకు తెలీదు ఎంతవరకు విన్నారో, ఎంతవరకు నిద్రపోయారో, ఎంతవరకు ఎక్కిందో కూడా తెలీదు. నెక్స్ట్ టైం బైబిల్ తెచ్చుకోవాలి, సెల్ ఫోన్ వద్దు. రెండోది మిమ్మల్ని ఏమంటలా దూరం నుంచి వస్తారు, సెల్ ఫోన్ కాదు, బైబిల్ అండ్ నోట్స్ రెండు తెచ్చుకోవాలి. రెండు తెచ్చుకోకపోతే బాగోదు. ఓకే, రైట్. సో లెట్ us depend on the Lord for the knowledge and be very clear. Knowledge of the world is not good. Knowledge of the world is something which we got through tree of knowledge. Tree of knowledge వలన వచ్చిన నాలెడ్జ్ తోటే మనం ఉన్నాం. అందుకని బాగా గుర్తుపెట్టుకోండి, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి ఆదాము పిల్లలం కాదు, కడపటి ఆదామైన క్రీస్తు పిల్లలుగా మనము రూపాంతరం చెందాలి. నూతనమైన ఒక బిగినింగ్ స్టార్ట్ అవ్వాలి. నూతన ఒరవడి, ఆలోచన విధానం. ప్లీజ్ పుట్ ద ఓల్డ్ మ్యాన్ అవుట్. నాలెడ్జ్ ఈజ్ త్రూ రెవల్యూషన్, నాలెడ్జ్ ఈజ్ త్రూ న్యూనెస్ ఆఫ్ యువర్ థింకింగ్. These two solutions you take home. And third solution, having a desire for the knowledge of Christ. సామెతల గ్రంథంలో చెప్పినట్టు మనం విజ్డమ్ కోసం, అండర్స్టాండింగ్ కోసం ఎప్పుడైతే ఆశపడతామో దేవుని భయభక్తి వస్తుంది, అప్పుడే మనకి నాలెడ్జ్ ఇవ్వబడుతుంది. హ్యావ్ దట్ డిజైర్. కీప్ ఆన్ ఆస్కింగ్ ప్రభువా నాకు నీ పరిజ్ఞానం ఇవ్వండి. నీ పరిజ్ఞానం, లోక పరిజ్ఞానం అంటే లోక పరిజ్ఞానం పుస్తకాల ద్వారా వస్తుంది, టీవీ ద్వారా వస్తుంది. అసలు చిన్న పిల్లల్ని అడిగినా చాలా బాగా చెప్తారు. అదే మేడం ఇది తెలియదా మీకు? సో మెనీ థింగ్స్ దే హ్యావ్. దే నో సో మచ్ వరల్డ్లీ నాలెడ్జ్. ఇట్స్ గుడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ అగెయిన్స్ట్ ఇట్. బట్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ క్రైస్ట్ లెట్ us concentrate on got it? Knowledge from Christ. Knowledge that comes from above. Knowledge that empowers us. Knowledge that makes us to be more than conquerors. Knowledge that helps us to understand things better, to draw closer to